నమస్కారం. వెన్నెల జల్లు కార్యక్రమానికి స్వాగతం. వెన్నెల లాంటి చల్లని గీతాలను రాసి ప్రేక్షకుల్ని ఏ విధంగా ఆహ్లాదపరచాలో ఆ కళానికి బాగా తెలుసు. ఆయనే ప్రముఖ సినీ గీత రచయిత వెన్నెలకంటి గారు. ఎన్నో అద్భుతమైన పాటలను రాసి ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నటువంటి వెన్నెలకంటి గారి పాటల ప్రస్థానం గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. ముందుగా వారికి నమస్కారాన్ని తెలియజేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం వెన్నెలకంటి. నమస్కారం. ముందుగా మీ కార్యక్రమానికి స్వాగతం అండి. థ్యాంక్ యూ. మీ పేరులాగానే మీరు రాసిన పాటలు కూడా నిజంగా చాలా ఆహ్లాదంగా అనిపిస్తాయి. చాలా సంతోషం. ఎన్నో మంచి పాటలు రాశారు. అన్ని పాటలు కూడా ప్రేక్షకాదరణ పొందాయి. అది చాలా గొప్ప విషయం. అయితే అసలు మీ పాటల ప్రస్థానం ఎప్పటి నుంచి ప్రారంభమైందండి? నా పాటల ప్రస్థానం 1986 సెప్టెంబర్ 16న నా మొదటి పాట రికార్డ్ అయింది. అది డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారి నేతృత్వంలో ఆయన సారథి గారు నిర్మాతలుగా బి భాస్కరరావు గారి దర్శకత్వంలో వచ్చిన శ్రీరామచంద్రుడు అనే సినిమా నుంచి నా పాటల ప్రస్థానం మొదలైంది. ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ సత్యం గారు. నేను రాసిన పాట చిన్ని చిన్ని కన్నయ్యకు వెన్నెల చోల సిరివై మా ఇంట వెలసిన వేళ అనే ఒక లాలిపాట, ఇద్దరు తల్లులు పాడే లాలిపాట, దాంతో మొదలైంది. ఆ పాటని సుశీల్ గారు అప్పుడప్పుడే వర్ధమాన గాయకుగా వస్తున్నట్టు అప్పుడు చిత్ర గారికి అది 3వ పాట 4వ పాట తెలుగులో అలా మొదలైంది. చాలా మీ ప్రస్థానం అక్కడి నుంచి ప్రారంభమైంది అనమాట. ఓకే. ఆ తర్వాత మీకు మహర్షి చిత్రంలో మాటరాని మౌనమిది మౌన విడగానమిది గానమిది నీ ధ్యానమిది ధ్యానములో నా ప్రాణమిది ప్రాణమైన మూగగుండె రాగమిది. ఈ పాట చాలా జనప్రాచుర్యం పొందింది. మంచి హిట్ సాంగ్, అలాగే విపరీతమైన ప్రేక్షకాదరణ పొందినటువంటి పాట. మీకు కూడా చాలా మంచి పేరుని తీసుకొచ్చింది. అయితే ఇది వంశీ గారి దర్శకత్వం, ఇళయరాజా గారి కంపోజిషన్, ఇక లెజెండరీ సింగర్స్ బాలు గారు, జానకి గారు కలిసి పాడారు. ఈ పాట రాస్తున్నప్పుడు అంటే ఈ పాట రాసే అవకాశం ఏ విధంగా లభించింది, దాని గురించి తెలియజేస్తారు. అంటే ఇందాక చెప్పాను, మొట్టమొదటి పాట ప్రభాకర్ రెడ్డి గారు ఇచ్చారు. అది అయిపోయింది. అది తర్వాత ఎప్పుడో రిలీజ్ అయింది. నేను మొట్టమొదటి రాసిన పాట మొట్టమొదటిగా రిలీజ్ అవ్వలేదు. ఆ తర్వాత నేను చాలా పాటలు రాశాక నా మొట్టమొదటి రిలీజ్ అయిన సినిమా ముద్దాయి, కృష్ణ గారు విజయశాంతి గారి మీద వచ్చే పాట, జాజిపూల పందిట్లోని. ఆ తర్వాత నేను రాసిన 4వ పాట ఇది. నాకు మొట్టమొదటి అవకాశం ప్రభాకర్ రెడ్డి గారు ఇచ్చిన, ఆ తర్వాత ఒక కామేశ్వరరావు గారిని మిత్రుడి ద్వారా పరిచయమైన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఆ రోజు అంతకుముందు నాకు పరిచయం కూడా లేదు, ఆ రోజు నా పాటలు చూసి నేనంటే ఇష్టపడి ఆ రోజు నుంచి నన్ను సొంత తమ్ముడి కంటే ఎక్కువగా చూసుకుని చక్రవర్తి గారికి పరిచయం చేసి, అందరికి పరిచయం చేసి నేను ఈవేళ ఇలా మీ ముందు ఇంటర్వ్యూ చేస్తున్నాను అంటే దానికి కారణం ఆయనే నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ. అలాంటి మహానుభావుడుకి నా మీద అంత వాత్సల్యం కలగడం నా పూర్వజన్మ విశేషం. ఆయనే వంశీ గారికి నా గురించి చెప్పారు. వంశీ గారు నచ్చని అభిమాని ఎవరు ఉంటారు? అంత మంచి దర్శకుడు. ఇళయరాజా గారికి పాట రాస్తే చాలా అనుకునే, చక్రవర్తి గారికి రాయడం అదృష్టం, ఆ తర్వాత ఇళయరాజా గారికి రాస్తా అనుకున్నా. ఇది అప్పుడు వంశీ గారు నన్ను పిలిపించారు. బాలు గారు చెప్పారు వంశీ గారికి, మంచి కుర్రాడు రాస్తున్నాడు, ఒక పాట ఇవ్వు అని. ఇచ్చింది, పిలిపించారు, వెళ్ళాను. కానీ విచిత్రం ఏంటంటే ఇళయరాజా గారి ట్యూన్కి రాయడం. ఇళయరాజా గారి ట్యూన్ అంటే ఒక అడ్జస్ట్మెంట్ అన్నది ఉండదు. తానా అంటే తానా రాయాలి, అంటే ఛందోబద్ధమైన పద్యం ఎలా ఉంటుందో అలాగే రాయాలి. అంటే తానా తననా కూడా రాయొచ్చు, తానానా అయితే తననానా కూడా రాయొచ్చు. కానీ ఆయన దాంట్లో అలా కాదు, తానానా అంటే తానానే ఉండాలి, అంత అక్యురేట్గా ఆ లెంగ్త్ ఉండాలి. అలాగే అదొక విషయం. అయితే వంశీ గారు పిలిచి సిచ్యువేషన్ చెప్పారు. హీరోయిన్ ప్రేమిస్తాడు, ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోతుంది, పెళ్ళయిన తర్వాత కూడా ప్రేమిస్తుంటాడు. అంటే ఎంత మమకారం అంటే ఆమెను ఎత్తుకెచ్చి
ఒక గదిలో బంధించి తలుపు వేసేసి ఎదురుగా కూర్చుంటాడు. అమ్మాయి భయపడుతుంది, ఏం చేస్తాడని. ఏమీ చేయడు, ముట్టుకోడు, అలా చూస్తూ కూర్చో ఉంటాడు. అక్కడి నుంచి సాంగ్ స్టార్ట్ అవ్వాలన్నాడు. ఒక విచిత్రమైన సన్నివేశం. ఇంత విచిత్రమైన సన్నివేశానికి ఇళయరాజా గారు లాంటి యాక్యురేట్గా అదే తత్కారం ఉండాలి అనుకునే మ్యూజిక్ డైరెక్టర్కి ఫస్ట్ టైం రాయడం, అది అంత మ్యూజిక్లో తత్కారం పాటించాలి, వంశీ గారు చెప్పిన సన్నివేశం రావాలి. ఇది కాకుండా అసలు ఇన్ని అలంకారాల గురించి తెలిసిన దర్శకులు ఉంటారా అని ఆశ్చర్యపోయేట్టు ఆయన ఈ పాటలో మనం అంత్యాక్షరి కానీ లేదా ముక్తపథగ్రస్త అలంకారం కానీ తాగలమేమో చూడండి అన్నారు వంశీ గారు. ఓహో, అంటే ఒక అలంకారం అడిగే దర్శకుడు దొరికితే కవికి అంతకంటే కావాల్సిందే ఉంది. కానీ ఇక్కడ ఎన్ని రిస్ట్రిక్షన్స్ అంటే ఒక సన్నివేశం ఉంది, ఇళయరాజా గారి ట్యూన్ ఉంది, ఆ ట్యూన్కి ఈ సన్నివేశానికి ముక్తపథగ్రస్తం లాంటి అలంకారం ట్రై చేయమన్నారంటే నాకు ఒక ఛాలెంజ్. అది ఆ ఛాలెంజ్గా తీసుకొని నేనేం చేశానంటే అప్పట్లో నేను ఆల్టర్నేట్స్ రాసేవాడిని. అంటే ఒక పల్లవి 2 చరణాలు రాసిస్తారు మామూలుగా, అలా కాకుండా ఒక 4-5 పల్లవులు 4-5 చరణాలు రాస్తే అందులో చూస్ చేసుకోవడం ఈజీ కదా ఎవరికైనా అని నేను ఎక్కువ, అంటే నాకే తృప్తి ఉండక ఒక 4-5 వెరైటీస్ రాసి ఇచ్చేవాడిని. అలా నేను రాస్తున్నప్పుడు కొన్ని పల్లవులు ముక్తపథగ్రస్తం, కొన్ని కానివి వచ్చాయి. ముక్తపథగ్రస్తంతో కొన్ని చరణాలు రాశాను. ఆ తర్వాత ముక్తపథగ్రస్తం లేకుండా సిచ్యువేషన్కి మాత్రమే సంబంధించిన కొన్ని చరణాలు రాశాను. వాళ్ళు స్రవంతి కిషోర్ గారు నిర్మాత, వేమూరు సత్యనారాయణ గారు దానికి టోటల్ ఇన్ఛార్జ్గా ఉండేవారు. అందరూ కూర్చొని డిస్కస్ చేసి ముక్తపథగ్రస్తం ఉన్న పల్లవిలో ముక్తపథగ్రస్తం ఉన్న పల్లవి చాలా బాగుంది, చరణాలు దీనికంటే బెటర్గా, అంటే అలంకారానికి రిస్ట్రిక్ట్ అవ్వకుండా సిచ్యువేషన్, అంటే చైత్రాన కూసేను కోయిలమ్మ, ఆ అమ్మాయి రిప్లై, చైత్రాన కూసేను కోయిలమ్మ గ్రీష్మాని కాపాడ దేనికమ్మ, రేయంత నవ్వేను వెన్నెలమ్మ నీరెండ కానవు ఎందుకమ్మా, నేను ఎవరికోసంతో అయిపోయాను, ఇంకా దీనికి నువ్వు నన్ను ఎందుకు లవ్ చేస్తున్నావు అన్న సెన్స్లో ఆ అమ్మాయి ఇలా ఇతని ప్రేమ ఇతను ఇలా సన్నివేశపరంగా రాసిన చరణాలు సెలెక్ట్ చేసుకున్నారు. ముక్తపథగ్రస్తం పల్లవిలో మాత్రం కూర్చుంది. సో అది చాలామంది డాక్టర్ పైడిపాల్ గారు లాంటి వాళ్ళు కూడా ఇలా అలంకారంతో వచ్చిన పాటను దీన్ని కోట్ చేయడం జరిగింది. అన్నిటికంటే మించి ఎంత కష్టపడ్డా అది హిట్ అవ్వాలి. సినిమా అంత పెద్ద హిట్ కాకపోయినా ఇప్పటికీ ఆ పాటలు హిట్. అందులో ఈ పాట నేను రాసింది ఆ రోజులో పెద్ద హిట్. అది స్టేజ్ సాంగ్ అంటారు. ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు స్టేజ్ మీద పాడితే అది ప్రామాణికం, బాగుందన్నదే పాడతారు కదా అని అలా స్టేజ్ మీద మారుమోగిపోయిన పాట, నాకు చాలా పెద్ద పేరు తెచ్చిపెట్టిన పాట. సో అలా జరిగింది. బట్ ఇక్కడ ఒక విశేషం చెప్పాలి మీకు, నా పూర్తి పేరు ఎవరికి తెలియదు. ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు. మాకు కూడా సందేహం వచ్చింది, నేనే మర్చిపోతుంటాను అప్పుడప్పుడు. కానీ నన్ను ప్రసాద్ అని పిలిచేవాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ముగ్గురే. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, సీతారామ శాస్త్రి గారు. నేను అన్నయ్య అంటాను, ఆయన
ప్రసాద్ అంటాడు. మ్యూజిక్ డైరెక్టర్ విద్యాసాగర్ గారు, వాళ్ళ ముగ్గురు నన్ను ప్రసాద్ అని పిలుస్తారు. బట్ వంశీ గారు మాత్రం ఇప్పటికీ నన్ను రాజేశ్వర ప్రసాద్ గారనే పిలుస్తాడు. పూర్తి పేరు రాజేశ్వర ప్రసాద్ అనే పిలుస్తాడు. మీరు ఇప్పుడు చెప్పే వరకు మీ పూర్తి పేరు ఏమిటో మాకు ఎవరికీ తెలియదు. మళ్ళీ గుర్తు చేసుకుందామని నేను గుర్తు చేసుకున్నాను, లేకపోతే నేనే మర్చిపోయే పరిస్థితి. అలాగే వెన్నెలకంటి గారు, చరణాల దగ్గరికి వచ్చేసరికి మీరు ముక్త పదగ్రస్తం ఆ ప్రయోగం అక్కడ చేయకుండా మీరు రాయడం జరిగింది. ఎందుకు, దానికి కారణం ఏంటంటారు? అంటే నేను ముక్త పదగ్రస్తం కోసం ప్రయత్నం చేశాను, కానీ ఆల్టర్నేట్స్ ఇచ్చినప్పుడు ఆ సన్నివేశానికి అతికిన మంచి చరణాలు రెండు వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. వంశీ గారు, కిషోర్ గారు, సత్యనారాయణ గారు అందరూ కూర్చుని అవి వాళ్ళకి బాగా నచ్చాయి. అంటే సన్నివేశంలో ఇందాక చెప్పాను మీకు, ఆ అబ్బాయి ఇంకా ప్రేమిస్తున్నాడు, తనకు పెళ్ళైపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి అది నర్మగర్భంగా చెప్పాలి. సో ఇతను పాయింట్ ఆఫ్లో అది అలా మారలా, ప్రేమ అలాగే ఉంది. ముత్యాల పాటల్లో కోయిలమ్మ ముద్దార పోసేది ఎప్పుడమ్మా, ఆ పాలన ఊళ్ళో వెన్నెలమ్మ దీపాలు పెట్టేది ఎన్నడమ్మ అని అడుగుతాడు. అమ్మాయి ఏం చెప్తుంది, రాగాల తీగల్లో ప్రేమావేశం ఏనాడో ఒకరి సొంతం, ఆకాశ దీపాలు జాబిలి కోసం నీకేలా ఇంత పంతం, ఇంకా పంతం ఎందుకు నీకు అని అంటే, అతను చివరిగా ఉంటాడు, నింగి నేల కూడే వేళ నీకు నాకు దూరాలేలా అంటాడు. అంటే నింగి నేల కలవు, అది అందరికీ తెలుసు, కానీ కలిసినట్టు ఉంటుందిగా. కాబట్టి ఆ రెండే కూడినప్పుడు మన ఇద్దరం కూడడంలో తప్పే ఉందని అతను చెప్తాడు. ఆ తర్వాత ఆవిడ ఇంకో చరణంలో, చైత్రాన కూసైన కోయిలమ్మ గ్రీష్మాని కాపాటి దేనికమ్మ, రేయంత నవ్వేను వెన్నెలమ్మ నీరెండ కానవు ఎందుకమ్మ అని క్వశ్చన్ చేస్తుంది. అలా ఆ సన్నివేశానికి తగ్గ లైన్స్ అన్నీ వాళ్ళు ఎంచుకొని ఆ పాట కూర్చున్నప్పుడు న్యాచురల్గానే ముక్తపథగ్రస్తం అనే అలంకారం కోసం ప్రలోభపడ్డ చరణం కంటే సన్నివేశపరంగా వచ్చిన చరణం డెఫినెట్గా హత్తుకుంటుంది కాబట్టి. బట్ ముక్తపథగ్రస్తంలో కూడా ఒక మంచి పల్లవి వచ్చింది కాబట్టి పల్లవి బాగా క్యాచ్గా ఉందని ఆ పల్లవి ఈ చరణాలు పెట్టడం జరిగింది. మొత్తానికి అది హిట్ అవ్వడం అన్నది పడ్డ కష్టానికి ఫలితం వచ్చింది. నా ఫస్ట్ సూపర్ హిట్ సాంగ్ అయింది. మహర్షి తర్వాత ఇది చాలా మంచి హిట్ అయింది. తర్వాత ముద్దుల మావయ్య చిత్రానికి మీరు చాలా మంచి పాట రాశారు. అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీక అన్నట్టు ఉంటుంది, ఆ చిత్రమే అలా ఉంటుంది. అందులో ప్రత్యేకించి ఈ పాట అంటే తన చెల్లెలు గర్భవతి అయ్యి ఇప్పుడు ఒక మేనగోడలో మేనల్లుడో పుట్టబోతుంటే ఆ మావయ్య తను పడే ఆ సంతోషం, ఆ తపన అంతా కూడా ఆ పాటలో కనిపించే విధంగా ఉంటుంది ఆ సన్నివేశం. కానీ దానికి చాలా అద్భుతమైన పాట రాశారు మీరు. మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు, మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు, కమ్మగా పాడనా కంటి పాప జోల కానుకే ఇవ్వనా చెల్లికి ఉయ్యాల, మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు. చాలా బాగుంటుంది ఈ పాట. ఈ పాట అంటే మీకు ఈ సన్నివేశాన్ని ఏ విధంగా మీకు చెప్పి ఇవ్వడం జరిగింది, ఆ సందర్భాలు అప్పుడు జరిగినటువంటి ఆ చర్చలన్నీ మాకు తెలియజేస్తారా? సినిమా పేరు ముద్దుల మావయ్య. దీనికి ముఖ్యంగా ఈ పాటకు
ప్రధాన కారకుడు భార్గవ ఆర్ట్స్ అధినేత గోపాలరెడ్డి గారు. దానికి ముందు మురళీకృష్ణుడు అనే సినిమా తీసేటప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నన్ను భార్గవ ఆర్ట్స్ గోపాలరెడ్డి గారికి పరిచయం చేసి, మన ఊరోడు గోపాలయ్య ఒక పాట ఇచ్చి చూడు, నీకు నచ్చితే పెట్టుకో లేకపోతే అక్కర్లేదు అన్నాడు. అంటే ఆ పాటలన్నీ అయిపోయినాయి, ఒక్క పాట ఉంది, నేను ట్రై చేస్తాను అన్నాడు. ఎందుకంటే వాళ్ళ బ్యానర్లో ఎక్కువ శాతం పాటలు ఆచార్యులు గురువుగారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసేవారు. చాలా అద్భుతమైన సన్నివేశం. చెల్లెలంటే విపరీతమైన ప్రేమ. అంటే ఒక రక్త సంబంధంలో రామారావు గారు సావిత్రి గారికి ఉన్నంత అనుబంధం ఆ సినిమాలో చెల్లెల పట్ల అతనికి ఉంటుంది, బాలకృష్ణ గారికి. ఆయన చాలా బాగా చేశారు. ఆ సన్నివేశం సీమంతం అప్పుడు పుట్టబోయే అల్లుడో కోడలో తెలియదు, ఆ చెల్లెల మీద ఉన్న ప్రేమ ఆ సీమంతం పాటలో చూపించాలి, అదేదో ఒక ట్యూన్ అనుకున్నప్పుడు నాకు అప్పటికే కొంచెం చనువు పెరిగింది కాబట్టి, అన్న ఈ పాట మాత్రం నాకు వదిలేయండి అన్న. ఏంటి ఎందుకు అలాగా, మీరేమి దీంట్లో జోక్యం కల్పించుకోకండి, ఎందుకంటే ఈ పాట నాది అన్న. ఎందుకని అన్న. అవును నాదే, ఎందుకంటే మాకు చెల్లెళ్ళు అక్కలోనే వరసే లేదు మా ఇంట్లో. సో ఒక చెల్లెలు ఉంటే ఎలా ఉంటుంది అన్నది నాకు ఒక కళ. అంటే ఎందుకంటే మా నాన్నగారికి మేమిద్దరం, నేను మా అన్నయ్య, ఆడపిల్లలు లేరు. సో ఆడపడుచు అన్నది మాకు తెలియదు. పోనీ మా పెదనాన్నగారు పిల్లలు ఉంటే మా ఇంటి ఆడపడుచు అనుకుంటాం. మాకు పెదనాన్నలే లేరు, ఉన్నది ఒక మేనత్త, ఆవిడ పిల్లలు లేరు, చనిపోయింది. పోనీ మా అమ్మకు సిస్టర్స్ ఉంటే, పోనీ ఇంటి ఆడపడుచు కాకపోయినా అన్న అక్క చెల్లెలు ఇది అనుబంధం ఉండేది. మా అమ్మకి 2 బ్రదర్స్, ఉన్న వాళ్ళందరూ బావులు వదినలే తప్ప సిస్టర్స్ లేరు. పోనీ మా తర్వాత జనరేషన్లో అప్పటికే ఈ పాట రాసేటప్పటికే నేను ఇండస్ట్రీకి వెళ్ళాను, 2 పిల్లలు పుట్టారు. మా అన్నకి 2 కొడుకులు, నాకు 2 కొడుకులు. వాళ్ళకు కూడా ఆ తర్వాత జనరేషన్లో కూడా ఆడపిల్ల అన్నది లేదు మాకు. సో అందుకని ఒక ఆడపిల్ల ఇంట్లో ఉంటే, ఒక చెల్లెలు ఉంటుంటే ఏంటి అన్నది ఊహించుకొని రాయాలి. సో అది నా పాట. ఉండుంటే అని ఊహించుకుని, ఎంత ఊహించుకుంటాను, ఎంత అఫెక్షన్ ఇక్కడ గుండెల్లో దాచుకున్నదంతా బయటికి రావాలి. సో ఈ పాట నాకు వదిలేయంటే నేను పూర్తి స్వేచ్ఛ ఇచ్చి, నువ్వు ఒక అన్నగా ఆ పాత్రలో నువ్వు అనుకుని ఏం రాస్తావు నువ్వు రాసుకో, నేనేమి మాట్లాడినా. అలాగే నా మనసులో ఉన్న ఒక చెల్లెలు ఉండుంటే ఆ చెల్లెల మీద ఏంటి ప్రేమ అన్నది నేను ఆ పాటలో చూపించడానికి ప్రయత్నం చేశాను. కృతార్థుని అయ్యానని అనుకున్నాను. ఆ పాట విన్నప్పుడు నాకు రికార్డింగ్ థియేటర్లోనే షట్ టీయర్స్ బోర్ని ఏడ్చేసాను. అంటే ఇంత రాశాను, ఉండుంటే ఎలా ఉండేది. అప్పుడు అనిపించింది ఒకవేళ ఉండుంటే ఇంత ప్రేమ ఉండేది కాదేమో, లేదు కాబట్టి ఆ వాల్యూ తెలిసింది అనిపించింది. ఇక్కడ ఇంకో చమత్కారం ఏంటంటే, ఆ పాట బాలకృష్ణ గారు, విజయశాంతి గారు, సీత గారు ముగ్గురు పాడతారు. సీత చెల్లెల వేషం. సో ముగ్గురు పాడతారు. బాలకృష్ణ గారికి బాలసుబ్రహ్మణ్యం గారు, విజయశాంతి గారికి సుశీల గారు, సీత గారికి శైలజ గారు పాడారు. అంటే అన్న చెల్లెల పాత్రలకు పాడడం జరిగింది అక్కడ. అది అనుకోకుండా జరిగిన, అది న్యాచురల్గా అన్నా చెల్లెలే పాడారు. సినిమాల్లో అన్నా చెల్లెలు కాకపోయినా సినిమాల్లో పాత్రలు అన్నా చెల్లెలు, బట్ పాడిన గాయని గాయకులిద్దరూ అన్నా చెల్లెలు కావడం. పైగా నేను కరెక్ట్గా డోర్ తీసి లోపలికి వెళ్తుంటే ఆ లైన్ నేర్చుకుంటున్నారు పాట. మహాదేవన్ గారు అద్భుతమైన మనిషి, ఒక్కసారి కూడా ట్యూన్ ఇవ్వడు. ఆయన ఏదైనా రాసుకురానైనా రాసిందని ట్యూన్ చేస్తానంటాడు. ఆయన మీద జోక్ కూడా ఉంది, ఆంధ్రపత్రిక ఎడిటోరియల్ ఇచ్చిన ట్యూన్ చేసేస్తాడని. సో అలా ఎక్కడ ఇబ్బంది పడ్డు. రైటర్ రాసిన దాన్ని మార్చు నాయన అని కూడా అండు. ఒకవేళ తాళానికి అందకపోయినా బీట్ ఆఫ్ చేసి, ఆఫ్ ది బీట్ ఏదో ఒక సాకీలాగా చేసి మళ్ళీ బీట్కి తెచ్చుకుంటాడు తప్ప రైటర్ని ఇబ్బంది పడ్డాడు. అలాంటి మహానుభావుడు ఆయన. పుహళేంద్ర గారు, ఆయన ప్రాణం ఆయనకి. వాళ్ళిద్దరి మ్యూజిక్ డైరెక్టర్లో నేను చిన్నప్పటి నుంచి విని పెరిగిన వాడిని. వాళ్ళ పాటలు వాళ్ళకి రాయగలనా అనుకున్నవాడిని. అన్ని పాటలు అన్ని సినిమాలు రాశాను వాళ్ళకి. ఆయన మ్యూజిక్, ఆయన అలా సినిమాలా కూర్చొని ఉంటాడు, నేర్పిస్తున్నారు పుహళేంద్ర గారు. కరెక్ట్గా ఈ లైన్ వచ్చింది, మీరు పాడిన లైన్. కమ్మగా పాడన కంటి పాప జోల, కానుకే ఇవ్వనా చెల్లికి ఉయ్యాలంటే, రావయ్య కంటి పాప జోల పాడుతున్న, వెన్నెల కంటి పాప జోల పాడాలి
అని బాలు గారు చమత్కరించడం ఇంత జరిగింది. అది నిజంగా థియేటర్లో ఫస్ట్ షో చూస్తుంటే నాకు ఏడుపు ఆగలేదు. మళ్ళీ థియేటర్, పబ్లిక్ థియేటర్లో మీరు ఎప్పటి నుంచో ఊహిస్తున్నటువంటి అది ఒక మామూలుగా పెద్ద డ్యూయట్ పెద్ద హిట్ అవుతుంది. అందులో చాలా డ్యూయట్లు ఉన్నాయి. జనరల్గా డ్యూయట్స్ ఫస్ట్ హిట్ అవుతాయి, తర్వాత సన్నివేశ ప్రధానమైనవి. బట్ ఇది ఆ సినిమాలో ఈ పాటే ఫస్ట్ హిట్, మిగతావన్నీ తర్వాత లెవెల్లో పెద్ద హిట్ అయింది. ఆ సినిమాకి ప్రాణం అయింది ఆ పాట. అది చూస్తున్నప్పుడు నాకు ఐ షెడ్ టీయర్స్ అగైన్ అండ్ అగైన్. అంత అద్భుతమైన పాట. మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు, కమ్మగా పాడన కంటిపాప జోల. అంటే చెల్లెలు కంటిపాప, పుట్టబోయేవాడు కూడా కంటిపాప. 2 కళ్ళు ఉన్నాయి. ఒక కంటిపాప ఈ అమ్మాయి, ఒక కంటిపాప వాడో ఆ అమ్మాయో ఎవరో. కంటిపాప జోల కానుకే ఇవ్వనా చెల్లికి ఉయ్యాల. అది రెడ్డి గారికి బాగా నచ్చింది. ప్రాస ఒకటి. కానుకగా ఏమి ఇవ్వాలి? చెల్లెలు సీమంతం జరుగుతుంది, ఏం కానుక ఇస్తాడు? కానుక ఇవ్వనా చెల్లికి ఉయ్యాల. నెక్స్ట్ ఇవ్వాల్సిందంటే ఉయ్యాల. ఇది నిజంగా కోడి రామకృష్ణ గారు ఎంత మహానుభావుడు, ఎంత మంచి దర్శకుడు అంటే దాన్ని అద్భుతంగా పిక్చరైజ్ చేయడం కాకుండా అది లైరిక్ చూసిన తర్వాత చాలా బాగుందండి. నేను మెచ్చుకున్నారు ఆయన. మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు, మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు, కమ్మగా పాడనా కంటి పాప జోల కానుకే ఇవ్వనా చెల్లికి ఉయ్యాల, మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు. చరణాలు వచ్చేసరికి పర్టికులర్గా ఒక చరణం తర్వాత ఆ అమ్మాయి చచ్చిపోతుంది. చచ్చిపోయినప్పుడు తీసుకెళ్తుంటారు. అప్పుడు కూడా అన్వయించేట్టుగా ఉండాలి. అంటే ప్యాథటిక్ కండిషన్ కూడా ఇక్కడేం కనిపించకూడదు, ఇక్కడ మామూలు అఫెక్షన్ ఉండాలి, అక్కడ కూడా వర్తించేట్టు ఉండాలి. సో అదొక చిన్న లిటిగేషన్ ఉంది అందులో. అరచేత పెంచాను చెల్లిని నా అరుదైన బంగారు తల్లిని. అంటే అరచేతుల్లో పెట్టి పెంచాను అంటాం, అది సామెత. అరచేత పెంచాను అంటే కాలు కింద పెడితే అరిగిపోతుందేమో అన్నంత ప్రేమ. అరచేత పెంచాను చెల్లిని మా అరుదైన బంగారు తల్లి, నా అరుదైన బంగారు తల్లిని. అడుగేస్తే పాదాలు కందవా, నా కన్నుల్లో కన్నీళ్లు చిందవా. అమ్మగా లాలించాడు, నాన్నగా పాలించాడు, అన్నగా ప్రేమించాడు, అన్నీ తానైనాడు అని. ఆ అఫెక్షన్ అన్నది ఎంత దూరం వెళ్తుంది, ఎంత దూరం ఉంది వాళ్ళిద్దరి మధ్యలో అన్నది చూపించాను. ఆ తర్వాత సినిమాలో అమ్మాయి చచ్చిపోయి వెళ్తూ ఉంటుంది, శవాన్ని తీసుకెళ్తుంటే సడన్గా చూస్తాడు వర్షం అలా పడుతూ ఉంటుంది కబుకుని. అది డెడ్ బాడీ అయినా సరే ఆ అరచేత పెంచాను తల్లిని అన్న అఫెక్షన్ ఏంటి, తీసుకెళ్ళి గొడుగు పడతాడు. అద్భుతమైన పిక్చరైజేషన్. ఆ గొడుగు పడతాడు, అప్పుడు వస్తుంది అరచేత పెంచాను చెల్లిని నా అరుదైన బంగారు తల్లిని. అంత మంచి పాట. సెకండ్ చరణం వచ్చేసరికి 6-7 మాసాలు నిండగా నా 6-7 మాసాలు నిండగా ఈ అన్నయ్య కళలన్నీ పండగ, తేవాలి బంగారు ఊయల కావాలి మా ఇల్లు కోవెల. అరచేత పెంచాను చెల్లిని ఈ అరుదైన బంగారు తల్లిని, అడుగేస్తే పాదాలు కందవా నా కన్నుల్లో కన్నీళ్ళు చిందవా. మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు, మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు. అలాగే అంటే ఇప్పుడు కేవి మహాదేవన్ గారి విషయానికి వస్తే ఆయన బాణీలు ఇవ్వడం జరగదు, ఆయన రాసిన తర్వాతే ఇస్తారన్నారు. వారితో ఇంకా మీరు సినిమాలు వర్క్ చేయడం జరిగిందండి? వారితో ఏ విధంగా ఉండేది అనుబంధం మీకు? ఆయనకు తెలుగు రాదు. విచిత్రం ఏంటంటే ఆయనకు తెలుగు రాదు, పుగళేంద్ర గారికి తెలుగు రాదు. ఇద్దరు మలయాళీస్.
మలయాళీస్ అయినప్పటికీ తమిళ్ బాగా వచ్చు. నేను లిరిక్స్ చెప్తే పోలేంది గారు తమిళ్లో రాసుకుంటారు. రాసుకుని వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఏంటంటే వాగర్ధావ సంపృక్తం అంటారే, అలాంటి అనుబంధం వాళ్ళిద్దరిది. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారు తెలియదు, కళతో మాట్లాడుకుంటారు. హార్మోనియం దగ్గర కూర్చున్నది పోలేంది గారు. ఆయన ఏదో అలా హార్మోనియం మీద ఇలా అంటూ ఉంటారు, ఈయన లిరిక్ చూస్తూ ఉంటారు, టక్కన ట్యూన్ చెప్పేస్తారు. మాధవన్ గారు ఇద్దరు అనుకుంటారు, ట్యూన్ చెప్పేస్తారు, ఈయన నోట్స్ రాసేస్తారు, పాట రెడీ అయిపోతుంది. తర్వాత స్వాతి కిరణంలో రాయడం అన్నీ ఆయనతో ఉన్న అనుబంధం. ఎంత మనిషి మల్లెపూలాగా ఉంటాడు, మనిషి అలాగే ఉంటాడు, మనసు అలాగే ఉంటుంది. చాలా చిన్నపిల్లలాగా మనస్తత్వం, చాలా గొప్పవాళ్ళు. కానీ అంటే చాలా మంచి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్స్ తోటి, లెజెండరీ సింగర్స్ తోటి, అంటే మీరు రాసినటువంటి పాటలు వాళ్ళు కంపోజ్ చేయడం, అలాంటి గొప్ప సింగర్స్ అందరూ పాడడం నిజంగా చాలా అదృష్టంగానే భావించాను. నిజంగా పూర్వజన్మలో ఏ పుణ్యం చేసుకున్నాను, లేకపోతే ఈ అవకాశం రాదు. మనం చిన్నప్పటి అంటే నాకు చిన్నప్పటి నుంచి పాట అంటే ప్రాణం. నేను ఎందుకు లిరిక్ రైటర్ అయ్యానంటే నేను ఐ లవ్ సాంగ్స్, ఎస్పెషల్లీ ఫిలిం సాంగ్స్. మీరు నమ్మరు, కొన్ని వేల పాటలు నాకు కంటతావచ్చు, నా పాటలు కాదు. నా పాటలైనా నేను ఆలోచించుకుంటాను. కానీ సముద్రాల గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు వచ్చే పాటల్లో నాకు నచ్చిన పాట అంతా కంటతా వచ్చేస్తుంది. ఇంట్రెస్ట్ కొద్దీ అలా నేర్చుకున్నాను. ఆ పాటలు అంటే ప్రాణం కాబట్టి ఎప్పటికైనా నేను సినిమాల్లో పాటలు రాయాలి అని ఒక యాంబిషన్ ఉండేది, అది నెరవేరింది. తప్పకుండా. అలాగే వెన్నెలకంటి గారు, మీరు రాసిన ఇంకా మరికొన్ని పాటలు కూడా తప్పకుండా రాబోయే ఎపిసోడ్స్లో మన ప్రేక్షకులందరికీ కూడా మీరు వివరించాలి. సో మరి ఈనాటి మన వెన్నెల జల్లు కార్యక్రమంలో మంచి పాటలు, 2 పాటల గురించి మన ప్రేక్షకులందరికీ తెలియజేశారు. మన వనితా టీవీ ప్రేక్షకులందరి తరఫున కూడా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. నమస్కారం. చూశారు కదండి, ఈనాటి వెన్నెల జల్లు కార్యక్రమంలో ప్రముఖ సినీ గీత రచయిత వెన్నెలకంటి గారు రాసినటువంటి చక్కటి పాటల గురించి తెలుసుకున్నారు కదా. మళ్ళీ వచ్చే వారం ఇదే ఎపిసోడ్లో వెన్నెలకంటి గారు రాసినటువంటి మరిన్ని మధుర గీతాల గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.